హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పావనిని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చేసే రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఫస్ట్ హాఫ్ కేజీ దొండకాయలను తీసుకొని మంచి మనం వాష్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలండి. దీంట్లోకి 1/4 టేబుల్ స్పూన్ పసుపుని, 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి మంచి కలుపుకొని సైడ్కి పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసేసుకొని దీంట్లోకి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చిని యాడ్ చేసేసుకొని సన్నగా పొడుగా కట్ చేసుకున్న 1 కప్ ఆనియన్ని యాడ్ చేసుకొని మంచి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఆనియన్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాతకి దీంట్లోకి కొంచెం అంత కరపాకుని, అదేవిధంగా కొంచెం పసుపుని యాడ్ చేసేసుకొని మంచి కలుపుకోవాలి. ముందుగా మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కల నుంచి వాటర్ లేకుండా మనం తీసేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను ఈ విధంగా తీసేసుకొని దీంట్లో యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అది ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందామండి. బాగా ఫ్రై అయిపోయాయి కదా, దీంట్లోకి కొంచెం అంత కరపాకుని యాడ్ చేసేసుకొని మనం ఒక చిన్న మిక్సీ జారి తీసుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలను యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. 1 టేబుల్ స్పూన్ ధనియాలని యాడ్ చేసుకొని దీంట్లోకి కొంచెం అంత కొబ్బరిని యాడ్ చేస్తున్నాను. ఎండు కొబ్బరిని యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. 5 to 6 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఆ పేస్ట్ని ఈ ఫ్రై అయిన దొండకాయ ముక్కల్లో యాడ్ చేసుకొని మంచి కలుపుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదా. దీన్ని ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇక్కడైతే దీంట్లోకి కాంబినేషన్గా నేను జొన్న రొట్టెలు చేశానండి. ఇది నైట్ టైంలో చేశాను. ఈ జొన్న రొట్టెకి ఈ దొండకాయ ఫ్రైకి అయితే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్స్ ఫ్రెండ్స్.